యాదాద్రి భువనగిరి జిల్లా తురుకుపల్లి మండలం పరిధిలో సాగునీటి కాలువలు అధికారులతో కలిసి భువనగిరి ఎమ్మెల్యే అనిల్ రెడ్డి పరిశీలించారు. కొండపోచమ నుంచి వచ్చే పంట సాగునీరు భువనగిరి నియోజకవర్గ పరిధిలో అన్ని చెరువులను త్వరలో నీటితో నింపుతామని, 1000 ఎకరాలకు నీరు అందిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. పంటల సాగుకు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చెరువులు నింపుతామన్నారు. పంట సాగు కాలువలో భూములు కోల్పోతున్న రైతులకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామన్నారు. మన భువనగిరి నియోజకవర్గానికి సంబంధించి భువనగిరి మండల్ వడపర్తి గ్రామానికి ఆ చెర్లకు నీళ్ళు రావాలంటే ప్రతి సంవత్సరం కూడా ఇబ్బంది అవుతుంది. ఎండాకాలం పూట అంటే పంటలు వేసినప్పుడు పైకి వెళ్ళి నీళ్ళు రావు, కాలువ లేదు. అంటే మరి ఇక్కడ ఏది గజ్వేల్కి వెళ్ళి మన ఇక్కడికి వెళ్ళి ఏది కొండపోచమ్మ నుంచి నీళ్ళు రావాలంటే మర్కూక్ మండల్కి వెళ్ళి ఈ కాలువ ఉంది, తుర్కపల్లి మీదుగా ఈడదాకా కాలువ ఉంది. ఇప్పుడు వచ్చి చూస్తే మాకు అర్థమైంది నీళ్లు ప్రతిసారి రైతులు ఇబ్బంది పడుతున్నారు. పోయినసారి గేట్లు తీస్తే ఆ నీళ్లు కిందికి వదిలితే ఇక్కడ రాయన్ చెరువు మీదకి వెళ్ళి కిందికి ఆగా చెరువుకు పొలాల మీదకి వెళ్ళి పడి కొద్ది రోజులు వచ్చినాయా? పోయినసారి కొద్దిగా వచ్చినాయి, కొంచెం రాలే, చౌదరిపల్లి వరకు వచ్చినాయి. సరే ఆడ ఆగిపోయినాయి. ఓకే, అయితే అలిగంగానే అంటే ఏమైతుందంటే కాలువలు లేవు, పాత కాలువల సిస్టమ్ అంతా ఇక్కడ ఎందుకో మరి లేదు. అయితే ఈ కాలువ మంచిగా చేస్తుందంటే 4-5 చెరువులు నిండుతాయి.